ప్రభుత్వం రైతుల పట్ల వివక్ష చూపుతున్నది. దీనికి అనుగుణంగా సిపిఎం పార్టీ తరఫున 19-20 తారీఖు నాడు జైరాబాద్లో జరిగే మహాసభలను జయప్రదం చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ నిర్ణయిస్తున్నది. ఈరోజు రైతులకు రుణమాఫీ చేస్తాం 2 లక్షలు అని చెప్పేసి ఆ గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేయలేదు. ఇప్పుడు కొంతమంది చేసి కొంతమంది చేయకుండా బ్యాంకులలో కూడా అవస్థ చెబుతున్నారు. నెలల కొద్ది రుణాలు ఇస్తలేరు. దీనికి అనుగుణంగా పోరాటాలు కూడా చేయడం అనేది జరుగుతున్నది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి పూనుకొని ఈ సమస్యలు రైతుల సమస్యలు పరిష్కరిద్దామని చెప్పేసి ఈరోజు మనము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు పెట్టుబడుల అంబానికి 1,000 కోట్ల రూపాయలు రుణమాఫీ సబ్సిడీ ఇస్తున్నారు తప్ప ఈరోజు పేదలకు ఈమంటే ప్రభుత్వం చిన్న చూపు చూస్తున్నది. ఈరోజు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పేసి ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్పేసింది 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పేసి ఇప్పటి వరకు కూడా ఇచ్చేస్తలేదు. భూ పోరాటాలు కూడా నిర్వహిస్తామని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి గారికి మనం హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అనేక రేట్లు వేస్తున్నారు. పెట్రోలు, డీజిల్, పప్పు, ఉప్పు అన్ని రేట్లు వేస్తున్నారు తప్ప మరి కంపెనీలో పనిచేసే లేబర్కు రేట్లు పెంచలేదు, జీతం పెంచలేరు. ఎందుకని చెప్పేసి కూలీ రేట్లు పెంచాలి. కంపెనీలలో 25,000 రూపాయలు కార్మికునికి ఇవ్వని చెప్పేసి ఈరోజు మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుంటే ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేస్తామని ఈరోజు పార్టీ నిర్ణయిస్తున్నది. రైతుల సమస్యలు పరిష్కరించాలి. ఈరోజు వర్షకాలం బారిన పడి అనేక పంటలు, మినుములు, బెసాలు అన్నీ కూడా పాడైపోయినాయి. దానికి నష్టపరిహారం చెల్లిస్తారని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా నష్టపరిహారం చెల్లించడం లేదు. ఈరోజు పత్తులు కూడా వేస్తున్నది. అనేక ఎరువుల రేట్లు పెరుగుతాయి తప్ప రైతులు పండించే పంటకు రైతుకు గిట్టుబాటు ధర లేదు అని చెప్పేసి ఈరోజు మనం ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పుడు కంపెనీ ఒక సూది తయారు చేస్తే ఆ కంపెనీ సూది రేటు ఎంత చెప్తేనే మనం అంతా కొంచెం వచ్చేసి ఇప్పుడు రైతు తెల్లని దాకా పొద్దున్న దాకా కష్టపడి రైతు అన్న ధర ఇవ్వకుండా వాళ్ళు ఇష్టార్జనంగా రేట్లు పెట్టేసి ఇప్పుడు దళారులు బతుకుతారు తప్ప రైతులకు బతకలేరు అని చెప్పేసి కూడా ఈరోజు మనం విజ్ఞప్తి చేస్తున్నాం. గిట్టుబాటు ధర కూడా కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మనం హెచ్చరిక చేస్తున్నాం. ఈ యొక్క సమస్యలు పరిష్కరించేంత వరకు ఈరోజు సిపిఎం పార్టీ ఉద్యమం నిర్వహిస్తానని కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఇంతటితో ముగిస్తున్నాం.